బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించిన చోట తాము ఓట్లు అడగమని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట మాత్రం బీఆర్ఎస్ ఓట్లు అడగవద్దని అన్నారు. ఈ సవాల్కు కేసీఆర్ సిద్ధమా అని అడిగారు రేవంత్. ఇక మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో ఎక్కడ ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా, ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇళ్ళు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే. ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు మూడు మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం. మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. 2018లో ఒకటే సీటు, ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు. అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే. కేసీఆర్ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే. అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. రెండు 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయి ఇంట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు,
చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేసిరు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేసిరు. అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. పోయినోళ్ళలాగా వాళ్ళ పార్టీకి అనువు కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.